అండ్ ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్ ని 2002 అంటే మోస్ట్లీ 20 ఇయర్స్ 21 ఇయర్స్ నుంచి ఇందులోనే ఉన్నానండి. కొంతమంది ఇంకా పుట్టుండ్రు అప్పటికి ఇంకా పుట్టుంటారు మీరు. అంటే జనరల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో ఏంటంటే డే బై డే చేంజ్ అవుతుంటారు. ఈ రోజు ఇచ్చేసి ఇంకా 6 months లో ఇంకో కొత్తది రాగానే అది పరిగెత్తడము, అక్కడ ఒక కాలు పెడతారు, ఇంకోటి ఒక కాలు పెడతారు. అలా కాకుండా మీరు 20 years ఉన్నాము అంటే మీరు అప్రిషియేట్ చేయొచ్చు గట్టిగా. అండ్ స్టార్టింగ్ లో నేను కూడా మీలాగానే వచ్చినానండి. అండ్ నాకు కూడా ఏమి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అండ్ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫరెవర్ నేర్పింది. ఎప్పుడైనా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక కంపెనీని నమ్ముకుంటే ఆ కంపెనీలో వెళ్ళిపోతే గ్రోత్ ఉంటుందని ఒక నమ్మకంతో ఉండాలి. కానీ అలా అని అన్ని మార్కెట్లో వచ్చిన ప్రతి కంపెనీ మీద కూడా కాన్ఫిడెంట్ పెట్టుకోలేము. దానికి ఫరెవర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నాకు కంపెనీలో నచ్చింది ఫస్ట్ రాగానే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. ప్రోడక్ట్ వైజ్గా ఎవరైనా కూడా ఎక్సలెంట్ అని చెప్తారు. ఇప్పుడు నాకు చాలా మంది వచ్చారు నా టీమ్ మెంబర్స్, ఎవరిని అడిగినా ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ ప్లాన్ అండి, ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్ ప్లాన్ ఫరెవర్ లివింగ్ ప్రోడక్ట్స్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ బ్యాక్గ్రౌండ్. ఈ 3 చూసుకొని నేను వచ్చాను. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా సీనియర్స్ ఉన్నారు, శివ అండ్ శ్రీదేవి గారు అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఏదో కంపెనీలో ఏదో కొంచెం ఏదో అన్ని ప్లాన్స్ చెప్తున్నారు కదా, కార్ ప్లాన్ అని, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని, ఇవన్నీ అవన్నీ చెప్తున్నారు. నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఏదో కార్ ప్లాన్ లెవెల్ 1 అంటే ఏదో చెప్తున్నారు అది అవుతాను అందరికని. అలా కాకుండా నేను ఇందులో 3 times కార్ ప్లాన్ అచీవ్ చేశాను. చాలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా యుఎస్కి వెళ్ళడము, అండ్ సింగపూర్ వెళ్ళడము, హవాయి వెళ్ళడము, నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ట్రిప్స్ కూడా వెళ్ళాను. అండ్ డొమెస్టిక్ ట్రిప్స్ కూడా వెళ్ళాను. అండ్ మెయిన్ నన్ను చూసి అంటే నేను ఏదో అని చెప్పడం కాదు, తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూ డిస్ట్రిబ్యూటర్ 20 years నుంచి ఇట్లా పని చేస్తున్నాము అంటే, ఈ బిజినెస్ చేస్తున్నామంటే ఇది ఎంత వర్త్ఫుల్ కంపెనీలో మీరు అందరు ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారు అనేది అర్థం చేసుకోవాలండి. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు అనేది నేను కొత్తగా వచ్చిన ఏఎస్ వాళ్ళకు, అసిస్టెంట్ సూపర్వైజర్ వాళ్ళకు చెప్తున్నాను. అండ్ నమ్మకంతో పనిచేయండి. అండ్ ఆల్ ద బెస్ట్.